సాధారణంగా మన కుటుంబంలో జరిగే సన్నివేశాలు ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ ఒక తండ్రి కొడుకుని ఇలా ప్రశ్నిస్తాడు. ఏం రా స్కూల్కి వెళ్ళడం లేదంటే కొడుకుని నాన్నగారండి నేను స్కూల్కి వెళ్ళినప్పుడల్లా స్కూల్కి హాలిడే పెడుతున్నారండి అంటే ఆదివారం స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుంది శబ్దాబా స్కూలు నాన్నగారండి ఒక్కసారి నాకు అమ్మగారిని పిలవండి అంటే మాడిపోయిన బొమ్మలా ఉంటుంది అది నీకు అమ్మ అయిందిరా అంటే కొడుకులా అంటాడు. నాన్నగారిని ఒక్కసారి నాకు చంద్రముఖితో ఆడుకోవాలని ఉంది నేను చంద్రముఖి సిస్టర్ లాంటి అమ్మాయి ఇంటూ ఉంటే మళ్ళీ చంద్రముఖి ఎందుకు రా దండగా అంటే భార్య ఉండేలా అంటుంది. ఏమండి నేను ఐశ్వర్యలాగా ఉంటానండి అంటే ఐశ్వర్య ఇంట్లో అంటుదాం ఎలా ఉంటాడు నువ్వు ఐశ్వర్య ఏంటి అంటే ఏమండి అలా అనకండి అంటుంది. ఫస్ట్ భర్త ఉండి ఏదో ఇలాగే నయనతారలా ఉంటుంది పెళ్లి చేసుకుంటే నయనతార పెళ్ళిన తర్వాత అర్థమైంది ఈ నయనతార కాదు రోడ్డు మీద ఉండే తార అని భార్య ఉండి ఇలా ఉంది. ఏమండి మనం అడవులోకి వెళ్ళి గంధ చెక్కలు తెచ్చుకుందామంటే భర్త ఉండిలా నిజమైన చక్కెర నువ్వే ఇంటుంటే గంధ చక్కెర మనకెందుకు అంటాడు. ఏమండి నేను ఫస్ట్ చిన్నప్పుడు మిల్క్ గిర్లా ఉన్నాను అంటే ఇప్పుడు ఎట్లా కూడా చెప్పండి ఒక్కసారి అంటే మిల్క్ ఇచ్చే గేదెలా ఉన్నావి అంటాడా. ఏమని ఒక్కసారి నాకు సినిమా తీయండి నాతో ఇంట్లో సరే మబ్బులో మాణిక్యం టైటిల్ పెట్టి సినిమా తీసాం ఆ సినిమాకి వచ్చిన వాళ్ళందరూ టార్చ్ లైట్ తెచ్చుకుందామంటాడా. టార్చ్ లైట్ ఎందుకంటే ఇట్లా నువ్వు ఎలా కనబడవు కదే అంటా నిజమేనండి అంటుందా. సరే అండి ఏమండి ఒక్కసారి రాత్రి మనం పిలిచాడు క్యాండిల్ వెళ్ళిపోయి దీపం ఆరిపోయిందంటే ఆ క్యాండిల్ దీపం రాత్రి ఆరిపోయింది నా జీవితం ఎప్పుడూ ఆరిపోయింది అంటాడా. ఏమండి ఒక్కసారి నేను అందగత్తిని ఊహించుకోండి అంటే కరెంటు పోతే నేను ఎదురాడాలంటే కనబడవు నా జీవితంలో సరిపోదు నువ్వు అందగత్తి ఏంటంటే నిజమేనండి అంటాడు. కొడుకుని ఆడతాడు నాన్న నీ జీవితం చేసిన కష్టమైన పని ఏంది నాన్న అంటే తండ్రిని అంటాడు. నేను మీ అమ్మని పెళ్లి చేసుకుని నా జీవితం చేసిన కష్టమైన పని అంటారా. ఫస్ట్ నువ్వు అలాగా కొడుకు ఇలా అంటాడు నాన్న నువ్వు చూసేదానికి అదృశ్యమైనటువంటి దృశ్యమైంది నాన్న అంటే నేను పక్కింటి ఆవిడతో రొమాన్స్ చేయడం రా అంటాడు. నాన్న చూసేదానికి దరిద్రంగా ఉండేది నా అంటే నేను మీ అమ్మతో రొమాన్స్ చేయడం రా అంటాడు. ఏమండి మనం గుడికి వెళ్దామంటే గుడికి ఎందుకు దండగా ఇంతకుముందు పెళ్లి కానప్పుడు అంటే దేవుడిని చూస్తానికి గుడికి వెళ్ళాను ఇప్పుడు పెళ్ళైన తర్వాత నువ్వే ఇంట్లో దేవుడిని చూపిస్తున్నావు కదా అంటే నిజమేనండి అంటదా. కొడుకుని ఇలా అడుగుతాడు నాన్న ఏం నాన్న గడ్డం పెంచావంటిరా పెళ్లి కావడం ముందుకు షారుఖ్ ఖాన్లా ఉన్నాను రా పెళ్ళైన తర్వాత మిమ్మల్ని పెళ్ళేసిన తర్వాత గడ్డం పెంచి పుట్టపతి సాయిబాబాలా అయ్యారంటే నాన్నగారండి ఎందుకు చేసుకున్నారండి అలాంటప్పుడు అంటే ఏదో ఇద్దరు అబ్బాయిలకు ఒక అమ్మాయి ఉందని కరుగాలంలో పడతామని పెళ్లి చేసుకుంటే దీన్ని పెళ్ళేసిన తర్వాత కరుగాలంలో పడిపోయారు రా.